ఒకసారి ఓ నిశ్శబ్దమైన చిన్న గ్రామంలో తిమ్మ అనే యువకుడు ఉండేవాడు. తిమ్మ బాగా అలసత్వంగా ఉండేవాడు కాని మనసు మాత్రం చాలా చురుగ్గా ఉండేది. ఊరిలో అందరూ కష్టపడి పనిచేస్తుంటే తిమ్మ మాత్రం ఆ పని తక్కువ శ్రమతో ఎలా పూర్తిచేయాలో తెలివిగా ఆలోచించేవాడు. అందుకే ఊరివాళ్లు అతనిని ప్రేమగా బుద్ధిమంతుడు తిమ్మ అని పిలిచేవారు. ఒకరోజు తిమ్మ తన తండ్రిని పొలంలో కష్టపడుతూ చూస్తూ అడిగాడు, నాన్నా, అంత కష్టం ఎందుకు పడాలి? మనం ఏదైనా మాయాయోగం దొరికించుకోగలిగితే జీవితమే తేలిక అవుతుంది కదా? అప్పుడు తండ్రి నవ్వుతూ చెప్పాడు, తిమ్మా, పని చేయడమే జీవితానికి ఆసరా. అయినా నీవు నిజంగానే యోగం వెతకాలని అనుకుంటే వెళ్ళు. చూద్దాం నీ అదృష్టం ఎలా ఉంటుందో. ఆ ఉత్సాహంతో తిమ్మ అడవిలోకి వెళ్ళాడు. అడవిలో లోతుల్లోకి వెళ్తుండగా అతనికి ఒక రంగురంగుల మాయపక్షి కనిపించింది. అది మాట్లాడగలదు. ఆ పక్షి తిమ్మను చూసి పలికింది, ఓ తిమ్మా, నీ బుద్ధిని పరీక్షించాలనుంది. నా 3 ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా? తిమ్మ తల ఊపాడు. పక్షి ఇలా ప్రశ్నించింది, తెల్లగా ఉండి నల్లదాన్ని తెచ్చేది ఏమిటి? పగటివేళ మసకగా, రాత్రివేళ ప్రకాశించేది ఏమిటి? చక్కగా పాడే పిట్ట గుడ్లు ఎందుకు పెట్టదు? తిమ్మ కొంచెం ఆలోచించి తెలివిగా చెప్పాడు, తెల్ల మేఘం, అది నల్ల వర్షాన్ని తెస్తుంది. చందమామ, పగట్లో మసకగా, రాత్రి వెలుగుతుంది. కోయిల, అది గుడ్లు పెట్టదు. ఇతర పక్షుల గూట్లోనే వాటిని ఉంచుతుంది. పక్షి ఆశ్చర్యపోయింది, నీవు అద్భుతంగా సమాధానాలు చెప్పావు తిమ్మా. నీకు 3 వరాలు ఇస్తాను, అని చెప్పింది. తిమ్మ మొదటి వరంగా రుచికరమైన భోజనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని కోరాడు. రెండవదిగా, తాను కళ్ళు మూస్తే ఏ పని అయినా పూర్తవాలని కోరాడు. మూడవదిగా, తన ఊరిలో పేరుగాంచాలని ఆశపడ్డాడు. పక్షి వరాలు ఇవ్వడమే కాకుండా ఇలా హెచ్చరించింది, తిమ్మా, వీటిని తెలివిగా వాడుకో. లేకపోతే ఇవే నీకు శాపాలవుతాయి. తిమ్మ ఇంటికి తిరిగిపోయాడు. అక్కడకే రాగానే ఇంటినిండా పులిహోర వాసన వెదజల్లింది. తల్లి వండిన వంటలు తిమ్మకి అన్నపూర్ణగా ఎదురయ్యాయి. తరువాత తిమ్మ తన రెండవ వరాన్ని పరీక్షించాలనుకున్నాడు. పొలంలో కాసేపు కళ్ళు మూసుకున్నాడు. ఒక్కసారిగా పొలం మొత్తం పనులు పూర్తయ్యాయి. ఇక మట్టిలో తోడీ పట్టే రోజులు పోయాయి. నేలే తన పని తాను చేసుకున్నట్టు కనిపించింది. ఇలా తిమ్మ గుట్టు ఊరిలోనే కాదు, పక్క ఊర్లలో కూడా ప్రచారం అయింది. చాలామంది వచ్చి అడిగేవారు, తిమ్మా, ఇది ఏదైనా మంత్రమా? నిక్కచ్చిగా చెప్పు. తిమ్మ నవ్వుతూ చెప్పేవాడు, ఇది మంత్రం కాదు, మన బుద్ధి ఉపయోగించడం. కానీ రోజులు గడుస్తూ తిమ్మకి గర్వం పెరిగిపోయింది. మిగతా వారిని తక్కువగా చూస్తూ తాను చాలా గొప్పవాడిననే భావనలో బ్రతకసాగాడు. ఒకరోజు మాయల పక్షి తిరిగి వచ్చింది. తిమ్మా, అంది తేలికగా, నీవు నాకు వాగ్దానం ఇచ్చావు, ఈ వరాలను తెలివిగా వాడతానని. కాని ఇప్పుడు నీ కళ్లల్లో గర్వం, మాటల్లో అహంభావం కనిపిస్తున్నాయి. తిమ్మకి తన తప్పు అర్థమైంది. తలవంచాడు. అతడు నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై ఈ వరాలను ప్రజల కోసం ఉపయోగించాలనుకున్నాడు. అప్పటినుండి తిమ్మ తన శక్తిని పేదవారికి భోజనం పెట్టేందుకు, వృద్ధులకు సహాయం చేసేందుకు, పిల్లలకు చదువులో సహకారం అందించేందుకు ఉపయోగించసాగాడు. తన పేరు ఇప్పుడు మాయల వల్ల కాదు, మంచి మనసు వల్ల గౌరవంగా మారింది. నీతి మాట, బుద్ధి ఒక వరం. దానిని గర్వంతో కాదు, దయతో వినియోగించాలి. అప్పుడు అది మన జీవితాన్ని వెలుగుతో నింపుతుంది.